నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. బెంగుళూరుకి చెందిన హేమంత్ కుమార్ గారి అద్భుతమైన జీవితంలో ఎదుగుదల అనుభవం ఇది. నేను చాలా సాధారణ నేపథ్యం నుండి వచ్చాను. మా కుటుంబానికి రోజువారీ ఆహార అవసరాలను తీర్చుకోవడానికి కూడా సరిపడా డబ్బు ఉండేది కాదు. నా కుటుంబంలో నేనొక్కడనే చదువుకున్నాను. కానీ నేను చదువుకుంటున్నా, కొన్నిసార్లు పరీక్షల్లో తప్పుతున్నానని నా కుటుంబంలో అందరూ నన్ను హేళన చేసేవారు. నేను 10వ తరగతి వరకు కన్నడ మీడియంలో చదివి ఫైనల్ పరీక్షలో 42% మార్కులు తెచ్చుకున్నాను. తర్వాత నేను నా ప్రీ యూనివర్సిటీ కోర్స్ పియూసీ కోసం ఆంగ్ల మాధ్యమంలో చేరాను. ఏదో విధంగా నేను నా ఫస్ట్ పియూసీ పరీక్షలో కనీస అర్హత మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. మళ్ళీ నేను నా సెకండ్ పియూసీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తానో లేదో అని నా కుటుంబ సభ్యులందరూ సందేహించారు. నేను శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ని ప్రార్థించాను. వారి కృపతో నేను నా పరీక్షలను విజయవంతంగా పాస్ అయ్యాను. ఆ ఫలితాలలో అందరూ సంతోషించారు. ఇది నా జీవితంలో అతిపెద్ద మలుపు. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్తో నా బంధం దృఢంగా గాఢంగా మారింది. తరువాత నేను బీకాం, ఎంకాం చదివాను. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ అనుగ్రహంతో నాకు మార్కెటింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఏజెంట్గా ఉద్యోగం వచ్చింది. నా మొదటి జీతం నెలకు 2,500 రూపాయలు. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ నాపై కృపను కొనసాగించారు. నేను ఇప్పుడు అదే కంపెనీలో బ్రాంచ్ మేనేజర్గా ఉన్నాను. మా రాష్ట్రంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిలో నేను ఒకడిని. ఇప్పుడు నా కుటుంబంలో అందరూ నన్ను గౌరవిస్తున్నారు. నా జీవితంలో ఈ ఎదుగుదల అంతా శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ నా జీవితంలోనికి వచ్చిన తర్వాతే. నా శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి ప్రేమకు, కృపకు నా అనంత కోటి పాద ప్రణామాలు, అనంత కోటి కృతజ్ఞతలు. చాలా ధన్యవాదాలు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్.